కూకట్పల్లి నడిబొడ్డున జరిగినటువంటి ఏదైతే సహస్ర అనే పాప మర్డర్ కేసు, నిన్న జరిగినటువంటి ఈ మర్డర్లో అనేక రకాలైనటువంటి కోణాలు, అనేక రకాలైనటువంటి మరుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తం అంతా కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇదే ఇల్లు, ఇక్కడే వాళ్ళు ఆల్రెడీ పైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళంతా కూడా ఈరోజు ఫుల్లీ ఓవరాల్గా ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అనుమానితుడిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. అసలు సహస్ర అనే పాపని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఏంటి అనేది చాలా రకాలుగా ప్రశ్నించినప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి కరెక్ట్గా సమాధానం రావట్లేదు. సో వాళ్ళు ఉండే పెంట్ హౌస్లో వాళ్ళు నివాసం ఉంటారు. ఆ పాపని చంపింది కూడా, మర్డర్ చేసింది కూడా ఆ పెంట్ హౌస్లోనే అంటూ కూడా స్థానికులు చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు చాలామంది ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి ఏం జరిగింది? ఆ సహస్రైన పాపని మర్డర్ చేసి అత్యంత కిరాతకంగా చంపినటువంటి దుండగుడు ఎవరైనా, అనుమానితులు ఎవరైనా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ముందుగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే నాకు తెలిసి 10 to 11 years లోపల పాప, తనని అత్యంత దారుణంగా మరీ ఎట్లా అంటే 25 పోట్లు ఇక్కడ కొట్టిండంట, ఇక్కడ పేగులు బయటపడేటాడు కొట్టిండంట, ఇంత ఘోరంగా చంపిండంటే అసలు వాడు ఓడగాని ఫస్ట్ అయితే వానికి ఈ జైలుకు ఇది అనేది పెట్టదు. దొరికినప్పుడు ఇమీడియట్గా ఏదైతే బయట కంట్రీస్లో చేస్తారో కొన్ని కంట్రీస్ అలా శిక్షించబడాలి, ప్రజలనే ఉరిదీయాలి, ఇలా చేయాలి. ఫస్ట్ ఇది చెప్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయికి ఏం తెలియదు, సరే వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయో మనకు తెలియదు, కానీ డిపార్ట్మెంట్ నిన్న తెలిసిన వెంటనే మాకు నిన్న అరౌండ్ మేము ఇక్కడనే లోకల్ ఉంటాం కాబట్టి 10:30, 11 ఆ టైంలో వెళ్తుంటే ఇక్కడ అంబులెన్స్ అవుతుండే. ఇప్పుడు నిన్న 10th మార్నింగ్ 11 o'clock అలా. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే మీడియాకు, V6కి నేనే వీడియో తీసి పెట్టి వాళ్ళకి పెడితే మొత్తం అప్పుడు అది వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చాలా మంది 8 క్లూస్ టీమ్స్ దిగాయి ఇక్కడ. వాళ్ళు చాలా సీరియస్ గా వర్క్ చేస్తారు, గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ కొద్దిగా సస్పెన్స్ గా ఉన్నది, ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా కొన్ని పని చేయట్లేవు. మెయిన్ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయట్లేదు. పని చేయనందుకే అసలు ఎవరు వచ్చి వెళ్ళారు, ఎవరు మర్డర్ చేశారు అనేది క్లారిటీ లేకుండా పోయింది. వాళ్ళ నాన్నగారు ఎంటర్ అయ్యింది, బయటికి వెళ్ళింది ఉంది, తర్వాత మర్డర్ తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదంటే దీని వెనకాల అనుమానించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి? అది పోలీసు వాళ్ళు చెప్పగలుగుతారు, మనం చెప్పలేము. ఎందుకంటే అనుమానం అనేది చాలా మంది మీద క్రియేట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మాత్రం అంతా కూడా అనేవాడు పక్క దొరుకుతాడు, వాడిని గవర్నమెంట్ పక్క శిక్షిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే పక్కకు ఈ సందులో ఒక కెమెరా ఉంది, ఈ 2 ప్యాన్ చేస్తారు లాస్ట్ ఎండింగ్ లో, ఈ స్ట్రీట్ లో లాస్ట్ ఎండింగ్ లో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాలోనే ఇక్కడ కనబడుతుంది. లోపలికి బయటికి రావడం వీళ్ళ ఇంటి వాళ్ళ పేరెంట్స్, ఇంకా ఓనర్ కూడా చాలా స్ట్రిక్ట్, రానియాడు ఆయన. ఆ టైంలో ఓనర్ కూడా లేడు, బ్యాంక్ వెళ్ళిండంట. సో అతనున్న ఏమైనా బెదిరించేవాడు ఎవరైనా వచ్చినప్పుడు, కానీ కెమెరాలో కూడా కనబడుతుంది. అంటే ఇది సస్పెక్టెడ్ గా ఉంది. సో ఈ బిల్డింగ్ లో ఏం జరిగిందో తెలియదు. పక్క బిల్డింగ్ వాళ్ళు కొంతమంది అంటే అన్నారు, నిన్న చెప్పారు ఏమనంటే డాడీ అని అరిచిరంట. సో తెలియదు అది ఏందనేది, పాప మరి ఏ విధంగా అరిచిందో తెలియదు. మనం రకరకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. సో ఇతనే అనుమానితుడు అంటూ కూడా రకరకాల ఇష్యూస్ బయటకు వస్తా ఉన్నాయి. అతని పోలీసులు కూడా బయటకు తీసుకెళ్లి 3rd degree ఇచ్చినట్టుగా కూడా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. నైట్ అంతా బాగా కొట్టారంటూ కూడా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. ఇతను ఎప్పుడైనా మీరు చూసారా? ఇతను ఎప్పుడైనా? సారీ బ్రదర్, నేనైతే చూడలేను ఇతని. మేబీ ఇందులో రెంటర్స్ ఉండొచ్చు వాళ్ళు, నేనైతే చూడలేను. మేము పోలీసు వాళ్ళు పట్టుకొని ఇంటరాగ్రేషన్ అయితే చేస్తారు తనని. సో వాళ్ళు చట్టం అనేది తెలుస్తుంది, మనం చెప్పలేము. అనుమానం ఎవరైతే అనుమానితులరో వాళ్ళని పక్క ఇంటరాగ్రేషన్ చేస్తుంది. అది డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ఆ డాగ్ స్క్వాడ్ అనేది ముందు దాకా వెళ్ళింది, ముందు కిందికి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సో డాగ్ స్క్వాడ్ వచ్చింది, వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది. సో డాగ్ అనేది ఇలా చూపిస్తుంది, సీసీ కెమెరాలోనేమో సస్పెక్టెడ్ ఉంది ఎవరు. సో ఇది చాలా కొద్దిగా మిస్టరీగానే ఉంది. బట్ ఏదేమైనా ఈ రోజు వరకు తేల్చేస్తారని నేను నమ్ముతున్నాను. కానీ వాడి మాత్రం నడి రోజుల నరకాలవని నేను మాత్రం ఓపెన్ చెప్తా. అది చట్టంని వ్యతిరేకించిన ఏమైనా, ఎందుకంటే అలా చేస్తే ఇంకోసారి ఎవరు చేయరు. అలాంటి చట్టాన్ని తీసుకురావాలి. నేను సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తానికైతే చూస్తుంటే అంతా కూడా ఎవరు చెప్పినా కూడా ఇక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే అసలు ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు చంపారనేది ఎంక్వైరీలో తేలాలి తప్పితే ఇక్కడ ఎవరు చూడడానికి లేదు. మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఒకటే సీసీ కెమెరా ఒకటే
అక్కడ కనపడుతూ ఉంది సీసీ కెమెరా కూడా. మనం దాని దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ తప్పితే ఇక్కడ ఏమీ కనబడలేదంటూ కూడా రకరకాలుగా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా అదొక్కటే ఇక్కడి నుంచి ఇంతవరకు వ్యూ రావడం జరిగింది. సో అది తప్పితే వేరే ఆధారం ఇక్కడ వీళ్ళకి ఎవరికి దొరికే పరిస్థితి కనబడడం లేదు. సో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా మరి ఏం తేలుతుంది ఏంటి అనేది కూడా ఇంకా అంతుపట్టినటువంటి అంశంగా ఉంది. కాబట్టి సరే, మొత్తానికైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే పాపకి మర్డర్ జరిగినట్టు ఏ విధంగా మరి నిర్ధారిస్తారనేది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే మనకు తెలియాల్సి ఉంది ప్రాథమికంగా అయితే. సో ఏదేమైనప్పుడు కూడా ఈ ఒక 10 ఏళ్ల పాప, ఒక మైనర్ బాలిక మీద ఇటువంటి మర్డర్ జరగడం అనేది చాలా పాశవికం, చాలా దారుణం అంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూకట్పల్లి ఏరియాలో చాలా ఇలాంటివి జరుగుతాయి. ఈ ఏరియానే మంచిది కాదంటూ కూడా స్థానికులు చాలామంది చెప్పడం జరుగుతామండి. సో ఇలాంటి చిల్లర మల్లరగా ఇలాంటి కొన్ని జరిగినప్పటికీ కూడా మర్డర్లు జరిగే అంత స్థాయి అయితే ఎప్పుడు జరగలేదండి. కానీ ఈసారి ఒక చిన్న పాపని ఇంత దారుణంగా చంపడం అనేది అందరూ కూడా, స్థానికులు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఫర్దర్గా అప్పుడు పోలీసులంతా కూడా ఎంక్వైరీ మొదలుపెట్టారు. రెంటర్స్ని కావచ్చు, అదే ఉన్నటువంటి ఇంటి ఓనర్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆడ మగ అని తేడా లేకుండా అందరినీ కూడా ఫుల్లీ ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంక్వైరీలో భాగంగా పోలీసులు వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే అనుమానితుడు ఉన్నారో అతన్ని పోలీసులు నిన్నంతా కూడా బాధ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా తన నుంచి నిజం రాబట్టి లేకపోయారంటూ కూడా రకరకాలుగా స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తను చాలా కొంతమంది అయితే అతనికి ఎటువంటి సంబంధం లేదు, అతను కేవలం అనుమానితుడిగా తీసుకెళ్ళి అతను హింసిస్తున్నారు, అతను అటువంటి వ్యక్తి కాదంటూ కూడా కొంతమంది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కూకట్పల్లిలో ఇటువంటి అంశం జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా ఇక్కడ స్థానికులందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు.